హలో హాయ్ వెల్కమ్ టు నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద సెకండ్ క్లాస్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ ఎవరైనా ఫస్ట్ క్లాస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్తే అందులో ఫస్ట్ క్లాస్ ఉంటుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఆ వీడియో అయితే చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ క్లాసెస్. అండ్ అలాగే మన వీడియోస్ కానీ మీకు హెల్ప్ అవుతున్నట్టయితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అవుతాయి అనుకుంటుంటే వాళ్ళకైతే మన వీడియోస్ షేర్ చేయండి. ఓకేనా? సో నేను వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీకు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. జస్ట్ ఇది రివిజన్ కాన్సెప్ట్ లాగే. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను. మళ్ళీ జస్ట్ ఒకసారి రివైజ్ చేస్తాను. సో 10,000 అమౌంట్ ఉంది అనుకోండి. 10%కి 1 ఇయర్కి 11,000 అవుతుంది. అవునా? సో పర్సంటేజ్ లేదనుకోండి, సర్టెన్ పర్సంటేజ్ అనుకోండి. సో ఇక్కడ ఎక్స్ పర్సంటేజ్ అనుకుంటే ఇక్కడ ఎక్స్ పర్సంటేజ్ అనుకోండి. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇక్కడ నుంచి 121,000. ఓకేనా? ఇది ఇంకొక 1 ఇయర్కి, ఇది ఇంకొక 1 ఇయర్కి సేమ్ ఎక్స్ పర్సంటేజ్ అనుకుంటే ఇది 13,310. ఓకేనా? ఇది ఇంకొక 1 ఇయర్కి ఎక్స్ పర్సంటేజ్ అనుకుంటే ఇది 14,641. ఓకేనా? ఈ పర్సంటేజ్ ఇప్పుడు మనకి ఇవ్వలేదు అనుకోండి, సర్టెన్ పర్సంటేజ్, బట్ మనకి ఈ వాల్యూస్ బట్టి 10% అనుకున్నాం, లేదా సర్టెన్ పర్సంటేజ్ ఏదో పర్సంటేజ్ అనుకోండి. మనకు అసలు పర్సంటేజ్ ఇవ్వలేదు అనుకోండి. అయితే మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, మనకేమి ఇచ్చాడు? ఫస్ట్ ఇయర్కి ఎంత అయితే ఇచ్చాడో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? ఇక్కడ నుంచి ఇక్కడికి మల్టిపుల్ ఫ్యాక్టర్ ఎంత అయింది? 11/10గా. సో 11/10 ఎలా చెప్పారంటే, మనకి 10,000 11,000 ఎప్పుడైంది? ఇంటూ 11,000/10,000 చేస్తే ఇది కదా. అవునా? సో దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్ ఎంత ఉంది? 3 zeros 3 zeros క్యాన్సిల్ చేస్తే 11/10. సో ఇక్కడ కూడా 11/10, ఇక్కడ కూడా 11/10, ఇక్కడ కూడా 11/10. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే, మనకి ఏదైనా ఒక సర్టెన్ పర్సంటేజ్ ఇచ్చి కొన్ని ఇయర్స్కి సర్టెన్ టైమ్స్ అయితే సేమ్ అదే టైంకి మళ్ళీ అంతే దాంతో మల్టిపుల్ అవుతుంది. సేమ్ అదే టైంకి మళ్ళీ అంతే దాంతో మల్టిపుల్ అవుతుంది. ఓకేనా? ఇది అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి, ఇంకోటి చెప్తాను. ఇప్పుడు మీకు మధ్యలో ఇది లేపేశారు అనుకోండి, డైరెక్ట్గా 2 ఇయర్స్కి ఇచ్చాడు. ఓకేనా? డైరెక్ట్గా 2 ఇయర్స్కి ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఇంటూ 11 ఇంటూ 11 అంటే 121/100. అవునా? సో ఇప్పుడు మీకు 2 ఇయర్స్కి ఇచ్చాడు, మిమ్మల్ని మళ్ళీ 2 ఇయర్స్కి కనుక్కోండి అనుకోండి, డైరెక్ట్ ఒకేసారి 2 ఇయర్స్కి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది? అది కూడా ఇంటూ 121/100. ఓకేనా? అర్థమవుతుంది కదా? డైరెక్ట్గా 2 ఇయర్స్కి ఇస్తే ఇంటూ 121/100. సో బాగానే ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ 2 ఇయర్స్ ఇచ్చి ఇక్కడ మధ్యలో 1 ఇయర్ 3 ఇయర్స్కి అడిగారు అనుకోండి, ఇక్కడ 3rd ఇయర్కి అడిగారు అనుకోండి, ఇక్కడ వాల్యూ ఎలా వస్తుందంటే, ఇప్పుడు మనకి మీకు ఫస్ట్లో ఫార్ములా చెప్పినప్పుడు ఏం చెప్తాను? అమౌంట్ ఎంత అవుతుంది? పి ఇంటూ 1/100 హోల్ పవర్ టీ. ఏది ఇది? T2 అయింది అనుకోండి, అంటే 2 ఇయర్స్. అదే T1 అయింది అనుకోండి, ఏది? అది 1 ఇయర్, అంటే పి ఇంటూ. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది 2 అనుకుందాం, 2 ఇయర్స్కి. నేను దీన్ని 1 చేయాలనుకుంటా. అప్పుడు ఏం చేస్తా? రూట్ చేస్తా. రూట్ చేస్తే ఇది 1 అవుతుంది కదా. సో అప్పుడు నేను దీన్ని ఏం చేస్తా? ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్ని రూట్ చేస్తున్నా. ఇక్కడ ప్రిన్సిపాల్ ఇంటూ మల్టిపుల్ ఫ్యాక్టర్, ఇక్కడ ప్రిన్సిపాల్ ఇంటూ మల్టిపుల్ ఫ్యాక్టర్. ఓకేనా? ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్ని రూట్ చేస్తున్నా, ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్ని రూట్ చేస్తున్నా. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 11/10, ఏది? 1 ఇయర్కి. ఓకేనా? ఇంకొక 1 ఇయర్కి 11/10. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏమైంది? ఇంటూ 11/10 అంటే 13,310. ఓకేనా? అర్థమైంది కదా? సో ఇంకొకటి చెప్తా చూడండి. మీరు ఫ్రంట్ నుంచి ఇట్లా ఫ్రంట్కి వెళ్ళిపోతే బాగానే ఉంది. ఒకవేళ రివర్స్ వచ్చారనుకోండి, రివర్స్ అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సో రివర్స్ అడిగితే ఏం చేస్తారంటే, జస్ట్ సింపుల్, ఏం లేదు, మనం ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్ని రివర్స్ చేసుకుంటాం. ఇక్కడ 121/100 అయిందా? ఇక్కడ నుంచి ఇటు నుంచి ఇటు అడిగారు అనుకోండి, ఇంటూ 100/121. ఓకేనా? అంటే 12100 ఇంటూ 100/121. ఓకేనా? సో అది కాన్సెప్ట్. ఇంకా ప్రాబ్లమ్స్ చూద్దాం చూడండి.
చూడండి ప్రాబ్లం చూస్తే ప్రాబ్లం ఇచ్చారు. A certain sum amounts to 2,80,900 in 2 years at 6% per annum rate of interest. Interest compounded annually. The sum is. సో ఏమి ఇచ్చారంటే మనకి 6% పర్ యానం ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇస్తే ఒక సమ్ని ఆ సమ్ ఎంత అమౌంట్ అవుతుందంటే 2,80,900. సో 6% అంటే ఎంత 3/50గా. సో ఫస్ట్ ఇయర్ 50, 53 అనుకుంటే నెక్స్ట్ ఏమవుతుంది 50, 53. ఓకేనా. దీని స్క్వేర్ 50 స్క్వేర్ ఎంత 2,500, 53 స్క్వేర్ ఎంత 2,809. ఓకేనా. ఈ 2,809 2,80,900కి ఈక్వల్ అయితే ఈ 2,500 ఏమవుతుంది 2,50,000కి ఈక్వల్ అవుతుంది కదా, ఇంటూ 100 టైమ్సే కదా. సో జస్ట్ 2 zeros యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఇచ్చాడు. If a certain sum amounts to 6,400 in 7.5 years and 8,000 in 15 years at a certain rate of interest compounded annually, the sum is. చూడండి ఒక సమ్ ఉందంట, అది 7.5 ఇయర్స్కి 6,400 అవుతుంది అండ్ 8,000 అవుతుంది. ఎన్ని ఇయర్స్కి 15 ఇయర్స్కి ఈ సమ్ము. సో 15 ఇయర్స్ అంటే ఎంత, ఇక్కడ ఆల్రెడీ 7.5 పోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 7.5. చూడండి ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్ ఎంత ఉంది, ఇంటూ 8,000/6,400. 2 zeros క్యాన్సిల్, 16 4 16 5. చూడండి మల్టిపుల్ ఫ్యాక్టర్ అంతా 5/4. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత చేయాలి 6,400 ఇంటూ 4/5. ఓకేనా. చూడండి 5తో క్యాన్సిల్ చేస్తే 5 1 5 2 5 8 0. ఓకేనా. చూడండి ఇది ఎంత అవుతుంది, 0 తీసేస్తే 480 32 ఎంత 512. సో 0 చివరిలో యాడ్ చేసుకోండి, అప్పుడు ఎంత ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ సర్టెన్ సమ్ అమౌంట్స్ టు 2,800 in 10 years and 3,500 in 15 years at a certain rate of compounded annually, the sum is. చూడండి ఒక సమ్ము 10 ఇయర్స్కి ఎంత అవుతుంది 2,800, 15 ఇయర్స్ కంటే ఇంకో 5 ఇయర్స్కి ఏమవుతుంది 3,500. అయితే మనం ఏమన్నా సమ్ అడిగారు. చూడండి సేమ్ ఉంటే డైరెక్ట్గా మనం చేయొచ్చు. సేమ్ ఇక్కడ 5 ఇక్కడ 5 ఇక్కడ 5 ఉంటుంది, బట్ ఇక్కడ 10 ఇయర్స్ ఉంది. సో ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్ ఏమవుతుంది 35/28 అంటే 7 5 7 4. సో ఇప్పుడు రివర్స్ రావాలి, కానీ ఎన్ని టైమ్స్ రావాలి 2 టైమ్స్ రివర్స్ చేయాలి. అంటే 2,800 ఇంటూ 16/25. ఓకేనా. 2 zeros 100గా రాసుకుంటే 24 1 24 25 1 25 4 100. ఓకేనా. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమొచ్చింది చూడండి 8 ఇంటూ 6 48 8 ఇంటూ 4 32 2. సో 2 యూనిట్ డిజిట్ ఏముంది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5,400 becomes 7,200 at a certain rate of compounded annually in 3 years. Then find the amount at the end of 9th year. చూడండి 5,400 3 ఇయర్స్కి ఎంత అవుతుంది 7,200. అయితే 9th ఇయర్కి అంటే ఇక్కడ నుంచి 6 ఇయర్స్కి ఎంత అవుతుంది అని అడిగారు. అవునా. చూడండి ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది 3 ఇయర్స్కి 72/54. దీన్ని మనం 18 4 18 3 క్యాన్సిల్ చేయొచ్చు కదా. మనకి ఇక్కడ అడిగారు కాబట్టి ఇది ఏమవుతుంది 16/9 కదా, 2 టైమ్స్ 3 ఇయర్స్కి, ఇది 6 ఇయర్స్ కాబట్టి ఇంటూ 4/3 ఇంటూ 4/3. ఓకేనా. 9తో క్యాన్సిల్ చేస్తే 9 1 9 8. ఓకేనా. తర్వాత చూడండి మనకి 800 ఇంటూ 16, 2 zeros క్యాన్సిల్ చేస్తే 8 6 48. 2 zeros తర్వాత 8 ఉండాలి, అది ఎక్కడ ఉందో ఉండే. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ సర్టెన్ సమ్ అమౌంట్స్ టు 4,900 in 4 years and 7,350 in 8 years at a certain rate of interest compound annually, then in 12 years it will become how much?
చూడండి 4900 4 years 7000 సారీ సర్టెన్ సమ్ ఇక్కడ 4 years తర్వాత 8 yearsకి ఏమవుతుంది 7350 తర్వాత ఇంకో 4 yearsకి ఎంత అవుతుంది అని అడిగాడు. సో ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఇంటూ 735/490. ఓకేనా, ఇది ఏమవుతుంది 7తో క్యాన్సిల్ చేస్తే 770 7 1 705 35 2 35 3 అంటే 7350 ఇంటూ 3/2. ఇక్కడ చూడండి 0 ఉంది 2 ఉంది అంటే ఇక్కడ ఎంత రావాలి 5 రావాలి. ఓకే, యూనిట్ డిజిట్ 5 రావాలి. ఇక్కడ 5 × 3 అంటే 15 అంటే యూనిట్ డిజిట్ 5 రావాలి. సో 5 వచ్చిన యూనిట్ డిజిట్ ఆప్షన్ ఏముంది, ఒకటే ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. The amount received on a certain sum after 3 years and 5 years on a compound interest compounding annually is 20,736 and 29,859 rupees 0.84 rupees respectively. What is the sum? ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక సమ్ ఉంది, అది 3 yearsకి ఏమవుతుందంటే 20,736 అండ్ 5 yearsకి ఏమవుతుందంటే 29,859.84. అయితే సమ్ ఎంత అని అడిగాడు. ఓకేనా, చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని టైమ్స్ అవుతుంది చూడండి, 29,859.84 డివైడ్ బై 20736. ఓకేనా, చూడండి దేంతో మల్టిప్లై అవుతుంది చూడండి, 9తో అవుతుందా, 9తో అవుతుంది చూడండి. ఫస్ట్ 9తో చేద్దాం. 9 3 27 అంటే 2 ఉంటుంది 8 ఉంటుంది. 9 3 27 1 ఉంటుంది 5 ఉంటుంది. ఓకేనా, తర్వాత 9 1 9 6 ఉంటుంది 9 ఉంటుంది. 9 7 63. ఓకేనా, అంటే ఏముంటుంది 6 ఉంటుంది 8 ఉంటుంది. పాయింట్ కాబట్టి 9 7 63, 5 ఉంటుంది 4 ఉంటుంది, 9 6. ఓకేనా, ఇది 9 2 18 2 7 9 3 9 0 9 4. మళ్ళీ 9తో చేయండి, 9 9 9 మళ్ళీ 9తో పోతుంది. 9 3 27 6 ఉంటుంది 1 ఉంటుంది. ఓకేనా, 9 6 54 7 ఉంటుంది 7 ఉంటుంది. 9 8 72 5 ఉంటుంది 7 ఉంటుంది. 9 6 54 9 4 36. ఓకేనా, ఇది 9తో చేస్తే 9 2 18 5 ఉంటుంది 0. 9 5 45 5 ఉంటుంది 4. 9 6 54. ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ నెక్స్ట్ 4తో క్యాన్సిల్ అయ్యి చూడండి, 368.64 డివైడ్ బై 256. ఇది ఉంది కదా, 4తో క్యాన్సిల్ చేస్తే 4 6 34 సారీ 4 6 24 4 4 16. ఇక్కడ 4 9 4 2 4 1 4 6. నెక్స్ట్ ఇది మళ్ళీ 4తో చేస్తే 16 4 2 4 3 4 0 4. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇది 16తో చేద్దాం. 16 1 16 అప్పుడు ఎంత ఉంటుంది 7 ఉంటుంది. సో పాయింట్ పెట్టుకుందాం 7 0. 6 4 16 4 64 6 ఉంటుంది 4 ఉంటుంది 16 4. ఓకేనా, సో కొంచెం క్యాలిక్యులేషన్ పెద్ద ఇచ్చారు, ఏమనుకోవద్దు, కొన్ని ప్రాబ్లమ్స్ టఫ్గానే ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది ఇది సారీ ఇది ఇంటూ 1.44. 2 yearsకి 1.44 అంటే 1 yearకి ఎంత అవుతుంది, రూట్ ఆఫ్ 1.44 ఎంత అవుతుంది అంటే డినామినేటర్లో 1 ఉందండి. ఓకేనా, ఏమవుతుంది ఇంటూ 1.2. ఓకేనా, అంటే ఇక్కడ ఏమవుతుంది 1.2 ఇంటూ 1.2 ఇంటూ 1.2. మనకి ఏం కావాలి, సమ్ కావాలి. అప్పుడేమవుతుంది 20,736 డివైడ్ బై 1.2 ఇంటూ 1.2 ఇంటూ 1.2. మొత్తం 12 అనుకోండి, ఇక్కడ 3 zeros యాడ్ చేద్దాం. ఓకేనా, 12 1 12 8 2 7 ఉంటుంది. 12 7 84 3 3 ఉంటుంది. 12 2 24 9 6 ఉంటుంది. 12 8. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఈ 12 ఇది 12 క్యూబ్ కదా, సో 12 1 12 144. ఇది 12 1 12. ఓకేనా, ఇప్పుడు ఏముంది 12 ఇంటూ 1000 అంటే ఎంత అవుతుంది 12,000. ఓకేనా,
సో ఫైనల్లీ వీ డిడ్ ఇట్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి ఏమైనా మెథడ్ ఉంది ఇంకా యూనిట్ డిజిట్లో అంటే కష్టం. ఈ ప్రాబ్లమ్స్ మనం యూనిట్ డిజిట్లో చేయలేము. ఇక్కడ వరకు చేసుకోవచ్చులే కానీ ఇక్కడ వరకు బట్ ఇక్కడ కూడా 3 అంటే 9 వస్తుంది. సో ఇది ప్రాబ్లం యూనిట్ డిజిట్లో కూడా చేయలేము. సో ఏం కాదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఇట్లా టఫ్గానే ఇవ్వాలి ఎగ్జామ్లో, అప్పుడే మీరైతే బాగా చదివే వాళ్ళకైతే జాబ్ వస్తుంది. ఓకేనా? ఇలాంటి టఫ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మీకు ఆప్షన్లో కానీ ఇంటీజర్స్ లేవనుకోండి, మీరు దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే క్యాన్సిల్ అవుతుంది అని అర్థం. ఓకేనా? పాయింట్ దగ్గర మనకి డెసిమల్స్ ఏం లేవు కదా, సారీ ఇంటీజర్స్ అంటే డెసిమల్స్ ఏం లేవు కదా, ఓన్లీ ఇంటీజర్స్ ఉంటే మీరు దాన్ని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయండి. సో డెసిమల్స్ లేవు కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ డెసిమల్ తర్వాత కూడా మన ప్రాబ్లంలో కూడా మనకి ఇంటిగ్రల్ వాల్యూ కరెక్ట్ 2 డెసిమల్స్ అట్లా ఏం అడగలేదు. ఓకేనా? అది బెనిఫిట్. లేదా మీరు నియరెస్ట్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బట్ ఈ రెండు చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి కొంచెం టఫ్ అవుతుంది ఇలాంటి ప్రాబ్లం అయితే. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం చూస్తే ఇఫ్ ఏ సర్టన్ సమ్ ఆఫ్ మనీ 48,600 becomes 1,15,200 in 4.5 years, it will become how much if it is given in 7.5 years at compound interest annually. ఇక్కడ చూడండి, ఒక సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఎంత 48,600, 4.5 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇస్తే ఎంత అయింది 1,15,200. అయితే ఇంకొక 3 yearsకి ఇస్తే ఎంత అవుద్ది అని అడిగాడు. చూడండి, ఇక్కడ 4.5కి 3 yearsకి మనం దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్ దేంట్లో తీసుకుంటే వచ్చింది చూడండి, ఇంటూ 1.5 ఇంటూ 1.5 ఇంటూ 1.5. ఓకేనా? అంటే 3 1.5 4.5, ఇక్కడ 1.5 1.5 1.5 ప్లస్ 1.5 3. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మల్టిపుల్ ఫ్యాక్టర్ మన క్యూబ్స్లో రావాలి, అంటే క్యూబ్ రూట్ చేయాలి. ఎంత అవుతుంది చూడండి మల్టిపుల్ ఫ్యాక్టర్ 1152 డివైడ్ బై 486. ఓకేనా? ఇది 4తో పోతుందా? 4తో పోదు. ఫస్ట్ 2తో చేయండి, 243. ఇది 576. నెక్స్ట్ ఇది 9తో పోతుందా? 9, ఇది 38. 9తో పోయి చూడండి, 9 2 18, 9 7 63. ఇది 9 6 54, 9 4 36. ఎంత ఉంది మల్టిపుల్ ఫ్యాక్టర్ 64/27. దీన్ని క్యూబ్ రూట్ చేస్తే ఏమవుతుంది 4/3గా, ఈచ్ 4/3 ఈక్వల్ టు 1.5 yearsకి. ఓకేనా? ఇక్కడ 3 years కాబట్టి ఇంటూ 4/3 ఇంటూ 4/3. ఓకేనా? సో 1152, 2 zeros అన్నిట్లో ఉంది కాబట్టి మీరు ఈ 2 zeros క్యాన్సిల్ చేసుకోండి. ఇంటూ 16/9, 9తో క్యాన్సిల్ చేస్తే 9 1 9, 2 ఉంటుంది 5 ఉంటుంది, 9 2 18, 7 ఉంటుంది 2 ఉంటుంది కాబట్టి 9 8 72. నెక్స్ట్ మనకి ఏం రావాలి 6 ఇంటూ 8 48, 8 యూనిట్ డిజిట్ రావాలి. సో ఇది కాదు ఆప్షన్, ఇది కాదు. సో ఇక్కడ 2 ఉన్నాయి. ఓకేనా? చూడండి, సాల్వ్ చేస్తే 1280. ఓకే, నెక్స్ట్ 6తో మనం చేస్తే 600, 120, 48. సో ఇది ఆల్మోస్ట్ 2ని క్రాస్ అవుతుంది, 8 9 అంటే 2ని క్రాస్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 2000 అవుతుంది కదా, 1800, 19, 2000, 248. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద సమ్ if the interest compounded at the rate of 18% per annum for 2 years is. ఇక్కడ చూడండి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద సమ్ అడిగాడు. అయితే 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 18% లెక్కిస్తే ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట 981 వచ్చిందంట. ఓకేనా? అర్థమైందా? అయితే సమ్ ఎంత 18% అంటే ఎంత మనం ఎట్లా రాసుకోవచ్చు 9/50గా రాసుకోవచ్చు కదా. సో 50 59 50 59. ఓకేనా? సో సమ్ ఎంత అవుతుంది 2500. ఇక్కడ ఇది ఎంత అవుతుంది 59 × 59 ఎంత అవుతుంది చూడండి, 81 45 53 45 తర్వాత 25 29. సో ఇదేమవుతుంది 1834. ఈ 28 మధ్య గ్యాప్ ఉంది 981. ఇది ఇంట్రెస్ట్ కదా.
సో 981 ఈజ్ ఈక్వల్ టు 981, అప్పుడు 2500 ఏమవుతుంది ఇంటూ 1 2500. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది కూడా ప్రీవియస్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్. ఇది కూడా వాట్ ఈస్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద సమ్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 125% per annum for 2 years is 6500. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద సమ్, ఆ సమ్ యొక్క ప్రజెంట్ వాల్యూ ఎంత ఇఫ్ ద ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 125% per annum for 2 years is 6500. ఇక్కడ ప్రాబ్లం ఏం చేయాలంటే సమ్ అడిగారు, అయితే మనకి దానికి 125% కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇస్తే ఎంత వచ్చిందండి ఇంట్రెస్ట్ 6500 అంట. ఓకేనా. అయితే సమ్ ఎంత అని అడిగాడు. 125% అంటే ఎంత 5/4 కదా. సో 4 ఉంటే 9 అవుతుంది, 4 9. సో ఇది 81, ఇది 16. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది 65. సో 65 అనేది 6500 అయితే 16 అనేది ఏముంది 1600 కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, అండ్ లాస్ట్ ప్రాబ్లం ఈ కాన్సెప్ట్కి. ఓకేనా. వాట్ ఈస్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద సమ్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ ఆఫర్లీ ఎట్ ద రేట్ ఆఫ్ 20% per annum amounts to something, amounts to 2 years కాదు, amounts to 4641 in 2 years is. ఓకేనా. సో ఇది ఇక్కడ పెట్టుకోండి, గ్రామర్ మిస్టేక్ టైపింగ్ అనుకోండి. సో మేబీ ఇది అన్ని ప్యూర్క్యూసే చేశాను, ఆటోమేటిక్గా బుక్లో తప్పుగా ఇచ్చుంటారు గ్రామర్. ఓకే. సో ఇదేమవుతుందంటే దీని మీనింగ్ అమౌంట్స్ టు 4641 in 2 years is. ఓకేనా. మనకేమిచ్చాడు, ఒక సమ్ యొక్క ప్రజెంట్ వాల్యూ కనుక్కోమన్నాడు, అయితే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్లీ చేయాలంట, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% per annum ఇచ్చాడు. సో యానం 20% అయితే ఆఫర్లీకి ఎంత 10% కదా. మనకి 2 yearsకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట, 2 years కంటే ఇది 4 parts అవ్వాలి కదా, అంటే 4 times అవ్వాలి కాంపౌండ్ ఇంట్రెస్ట్. 4 times ఎంత అవుతుంది 46.41%. ఇంట్రెస్ట్ ఎంత 4641. సో అయితే అమౌంట్ ఎంత అని అడిగారు, ఇది ఎన్ని టైమ్స్ అవుతుంది, ఇది 4641% ఎంత అవుతుంది అంటే 100 times అవుతుంది. ఏది 1% 100% అంటే 100 into 100. సో ఎంత అవుతుంది 10,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అందుకే మీకు 10% అనేది 4 yearsకి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మీకు అది గుర్తుండని డైరెక్ట్గా ఇది ఆన్సర్ చేయొచ్చు. మీకు ఏం అర్థం అవుతుంది, ఇది 4 yearsకి 10% అని డైరెక్ట్గా అర్థం అవుతుంది. ఓకేనా. సో అప్పుడు ఆన్సర్ అనేది ఈజీ చేయొచ్చు. మనం ఇప్పుడు దాకా ఫస్ట్ 20 ప్రాబ్లమ్స్ బేసిక్ లెవెల్ ఏం కనుక్కున్నాము, అమౌంట్ అంటే సమ్ ఎలా కనుక్కోవాలి, అమౌంట్ ఎలా కనుక్కోవాలి, సమ్ ఇస్తే అమౌంట్ ఎలా, అమౌంట్ ఇస్తే సమ్ ఎలాగా, ఒకవేళ మధ్యలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వకుండా అమౌంట్ ఇచ్చి సమ్ ఎలా కనుక్కోవచ్చు అనే ఈ కాన్సెప్ట్ మీద అయితే డిస్కస్ చేశాను. ఓకేనా. ఈ 2 క్లాసెస్ మళ్ళీ ఒకసారి బాగా రివిజన్ చేసుకోండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. ఇలాగే మన వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన వీడియోస్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ క్లాసెస్. బై బై.